అమ్మా విద్య, మీ వదిన వాళ్ళొచ్చారు. నువ్వేమైనా పిలిచావా? లేదత్తయ్యా. నేను పిలిచానత్తయ్యా. అందరూ అవాక్కయ్యారా? అవ్వరా మరి? పిండం కాకులకు పెట్టి కాకులు వాలేలోపు మనమెందుకు వాలిపోయామా అని అర్థం కాక చూస్తున్నట్టున్నారు. కార్యం జరుగుతుందని అక్కడే ఉండిపోయినట్టున్నారు. వెళ్ళి మాట్లాడమ్మా. అలాగే అత్తయ్యా. వెళ్ళక్క, ఎందుకొచ్చారో అడుగు. నీతో ఏమైనా పనుందేమో. తీసుకో విద్య. అదేంటొదినా నాకిస్తున్నావు? మావి దగ్గర కదా పెట్టాలి. మామూలుగా అయితే అలాగే పెట్టాలి, కానీ నేను తెచ్చింది మీ ఆయన కోసం. మొగుడు పూలిస్తే భార్య తలలో పెట్టుకుంటుంది. మరి భార్య మొగుడికిస్తే ఏం చేసుకుంటాడు పద్మా? నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావమ్మా. మొగుడికి పెళ్ళం ఎప్పుడు పూలు పెడుతుందో తెలుసా? అతను చనిపోయినప్పుడు. వదినా, ఏం మాట్లాడుతున్నావు? ఏంటమ్మా? ఏం లేదత్తయ్యా. వదినా, అనవసరంగా మీరేదైనా గొడవ పడాలని వస్తే ఇప్పుడొద్దు. మావయ్య ఆబ్దికం జరుగుతుంది. నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు విద్య. నీ క్షేమం కోరుకునే వాళ్ళం కాబట్టే నాకొక నిజం తెలియగానే అందర్నీ పిలిచి చెప్పకుండా నీకు మాత్రమే చెప్తున్నాను. ఏంటా నిజం? సుబ్బుగాడు వెదవ కాబట్టి మోసంతో పెళ్లి చేసుకున్నాడు. కాని గణపతి మోసగాడు కాబట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఒక పక్క గురువుగారైన శంకరం మాస్టరి ఆబ్దికం జరుగుతుంది. ఇప్పుడు మీరొచ్చి గురువుగారైన నా భర్త గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు వదినా. ఇంకొక్క మాట మాట్లాడినా నేను ఊరుకోను. అక్క, విద్య ఎంతసేపు ఏం మాట్లాడుతుంది? అదే నాకు అర్థం కావట్లేదు శ్రీశైలం. వాళ్ళేమైనా గొడవ పడుతున్నారా అంటావా? ఏంటక్క ఇంకా మామూలుగానే ఉంది. అక్క గుండె గట్టిదా ఏంటి? ఇంకా కింద పడిపోలేదు. అసలు వదిన నిజం చెప్పిందా? నువ్వు కాస్త తగ్గాలమ్మా విద్య. అనవసరంగా ఎగిరి పడకుండా నా కూతురు చెప్పేది విను. 10 పిడుగులు ఒకేసారి నెత్తిన పడ్డట్టుంటుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు? త్వరగా చెప్పండి. అవతల శంకరం మాస్టారి కార్యం జరుగుతుంది. ఎప్పుడో చనిపోయిన శంకరం మాస్టర్ గురించి కాదు, మాస్టర్ అని అబద్ధం చెప్పి నీ మెళ్ళో 3 ముళ్ళు వేసిన గణపతి గురించి. మాస్టారుని అబద్ధం చెప్పడం ఏంటి? మా వారు మాస్టారే అనే మేము అనుకున్నాం. నీతో పాటు మేము మోసపోయాం. నువ్వలా షాక్ అవుతూ మా మీద కోపం పెంచుకోకు. ఒక్కసారి ఈ బొకేలో ఉన్న పేపర్ చూడు. చూడగానే నీ గుండె ఆగిపోతే తప్పు మాది కాదమ్మా. ముందే చెప్తున్నాం.
పేపర్లో మా ఆయన ఫోటో పడిందని సంబరపడి స్వీట్లు పంచేవు. అది హాల్ టికెట్. బీఈడి హాల్ టికెట్. బీఈడి పాస్ అయితే మళ్ళీ మీ ఆయన బీఈడి ఎగ్జామ్స్ రాయడానికి ఎందుకు అప్లై చేసినట్టు? చూడు, ఏనుగంటి గణపతి సన్ ఆఫ్ ఏనుగంటి శంకరం మాస్టారు అంటే మీ ఆయనే కదా. ఇంగ్లీష్ చదవటం రాకపోయినా అక్షరాలు పేర్చుకుని చదువుతుందిగా. పైగా లక్షణంగా గుడ్లగూబంత కళ్ళు విద్యకి ఉండనే ఉన్నాయిగా పద్దు. అర్థమయ్యే ఉంటుందిలే. గుండెల్లో నొప్పి ఏమైనా వస్తుందా? కళ్ళు తిరుగుతున్నట్టు ఏమైనా అనిపిస్తుందా? ముందే చెప్పు విద్య, నిన్ను మేం కాపాడుకుంటాం. ఏంటక్క, ప్రపంచమంతా స్తంభించిపోయినట్టు అనిపిస్తుందా? నీ పరిస్థితి నాకు అర్థమైందక్క. నువ్వు మాస్టర్ని పెళ్లి చేసుకోవాలని ఎన్ని కలలు కన్నావో నాకు తెలుసు. కానీ నీ జీవితం అన్యాయమైపోయిందక్క. బావగారు ఎంత మోసం చేస్తారనుకోలేదు. నీకు విషయం చెప్పాలక్క, నాకు బావగారు మాస్టారు కాదు ప్యూన్ అని మన పెళ్లి జరిగే 10 నిమిషాల ముందే తెలిసింది. అప్పుడే నీకు నిజం చెప్పాలనుకున్నా, కానీ అది నిజమో అబద్ధమో అని క్లారిటీ లేకుండా నీకు చెప్పటం కరెక్ట్ కాదేమో అని ఆగిపోయానక్క. అదే నిజమని తెలిస్తే నాకే ఏదోలా ఉంది. నువ్వెలా తట్టుకోగలుగుతున్నావో అర్థం కావడం లేదు. అక్క, నువ్వు ఓకేనా? గణపతి మాస్టర్ గారు, ఆ పిండాల్ని కాకులకు ముట్టించాలి. అవి తీసుకోండి. చూసావా, అందర్నీ మాస్టర్ అని ఎంత బాగా నమ్మించేశాడు. మాస్టర్ని చేసుకోవాలనుకున్నా నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ప్యూన్ని చేసుకున్నావు. ప్యూనే కాదు, పచ్చి అబద్ధాల కోరు. కంట్రోల్ చేసుకో అక్క. పద, పిండ ప్రదానం చేస్తున్నారు, చూద్దాం. అయ్యా, పిండాలు అక్కడ పెట్టేసేయండి. మీ పితృదేవతలకు నమస్కారం చేసుకోండి అయ్యా.
ఏంటమ్మా కాకి ముట్టడం లేదు? ఏదైనా లోపం జరిగిందా ఏంటి? ఎలా ముడతాయి? శంకరం మాస్టర్ లాంటి గొప్ప మనిషికి మోసగాడైన గణపతి పిండాలు పెడితే ఆయన ఆత్మకి శాంతేం కలుగుతుంది? ఏంటి పంతులు గారు, ఒక్క కాకి కూడా రావడం లేదు? అదే అర్థం కావట్లేదమ్మా. ఇంట్లో ఏదైనా కీడు జరగబోతుందా అనిపిస్తుంది. మీరంతా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇంకేం జాగ్రత్తగా ఉంటారులేండి. మీరు దాచిన నిజం మాకు తెలిసిపోయింది. మా విద్యని నిలువున మోసం చేశారు కదా. మామూలు మోసం కాదు, ఎవ్వరూ బాగుపడరు. బాధపడకు పార్వతమ్మా, ఏం కాదులే. కొంచెం సేపు ఆగాక కాకి ముడుతుందిలే. గణపతి, శుభవార్త ఎప్పుడు చెప్తావు? శంకరం మాస్టర్ కొడుకు గణపతి మాస్టర్ అయినట్టు రేపు నీ కొడుకు కూడా మాస్టర్ అవ్వాలి. అదంతా పైవాడు చూసుకుంటాడత్తా. చూసావా కొంచెం కూడా గిల్టీ ఫీలింగ్ లేకుండా నవ్వుతూ ఎలా అబద్ధాలు ఆడేస్తున్నాడో. అలవాటు. ఏడవకక్క, నువ్వేడిస్తే నేను చూడలేను. జరిగిందేదో జరిగిపోయింది, వదిలే. మేమెవ్వరికి చెప్పం, నువ్వు ఎవరికి చెప్పకు. కానీ మాస్టర్ అనుకున్న బావా ప్యూన్ అంటేనే ఏదోలా ఉంది. విద్య ఎక్కడికి వెళ్ళింది? ఏమో బావా, ఉన్నట్టుండి ఏడుస్తూ వెళ్ళిపోయింది. వదినా, పదండి వెళ్దాం. అల్లుడు, ఏంటి మావా? నీ బీఈడి హాల్ టికెట్ ఇక్కడ ఉందేంట్రా? ఇక్కడికి ఎలా వచ్చింది మావయ్య? అదే నాకు అర్థం కావట్లేదురా. అంటే విద్య చూసేసి ఉంటుందా? రే, త్వరగా వెళ్ళరా, వెళ్ళరా.
నాన్న, నాకు కోటీశ్వరుల సంబంధం కావాలని ఆశ లేదు నాన్న. మీరు తెచ్చే అబ్బాయి మాస్టర్ అయ్యి ఉండేలా చూడండి నాన్న. గణపతి మాస్టారు. అది నాదేనండి. అమ్మా విద్య, అబ్బాయి నచ్చాడా? బావగారు మాస్టారు కాదు, ప్యూన్ అని మన పెళ్లి జరిగే 10 నిమిషాల ముందే తెలిసింది. అమ్మవారినే అత్త అని పిలవమని మీ నాన్నని ఆట పట్టించేదాన్ని. అయితే ఈ గుడే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నిన్నే నా అమ్మమ్మగా అనుకున్నాను. అమ్మ ప్రేమ దూరమైనా నీలో మా అమ్మని చూసుకున్నాను. ఏ కష్టం వచ్చినా, ఆనందం వచ్చినా, బాధ వచ్చినా నీతోనే చెప్పుకున్నాను. కోట్ల ఆస్తి కాదు, నాకు మాస్టరే భర్తగా కావాలని నిన్నే కదా కోరుకున్నాను. అన్నీ విన్నావు. నా మనసును అర్థం చేసుకుని ఎన్ని కష్టాలు వచ్చినా, నా పెళ్లికి ఎన్ని ఆటంకాలు వచ్చినా అన్ని తొలగించి మాస్టర్తో మా అమ్మమ్మ నా పెళ్లి చేసిందని మరిసిపోయాను. ఆనందపడ్డాను. కానీ నువ్వు నా మీద చూపించింది ప్రేమ కాదు, కోపం అని, నా జీవితాన్ని కావాలని నాశనం చేసావని నాకెప్పుడే అర్థమైంది. ఎందుకు నేనంటే నీకు అంత కోపం? నేనేం తప్పు చేశాను చెప్పు. 7 ఏళ్లకి అమ్మ ప్రేమని దూరం చేశావు. అందుకని నాకొచ్చే అత్తగారు అమ్మలా ప్రేమని పంచాలనుకున్నాను. అలా కోరుకోవడం నేను చేసిన తప్ప? 3వ తరగతిలో ఆగిపోయిన చదువుని 3 ముళ్ళు వేసే నా భర్త నాతో పూర్తి చేయించాలని, అందుకు మాస్టరే నా భర్త అయితే బాగుంటుంది అని కలలు కన్నాను. నిన్ను కోరుకున్నాను. అది నేను చేసిన తప్ప?